జబీ మేమందరం యాక్చువల్లీ ఈరోజు December 30 మేము న్యూ ఇయర్కి సోమశిల ప్లాన్ చేసుకున్నాం. లాగ్ పోయితే ఊపుతున్నాడు కార్ని. అదే కదా. సో December 30 నైట్ టైం ఎంత 9 అయింది. సో ఇప్పుడు మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్తున్నాం. అండ్ దెన్ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవడం నా వల్ల కాదు గైస్, అసలు నేను చేయలేని పని. అందుకని వీళ్ళు నన్ను కావాలని ఫ్రెండ్ ఫ్లాట్కి ముందే తీసుకెళ్తున్నారు అనమాట. తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో ఉంటే వాళ్ళు లేస్తా అని వాళ్ళ ఒపీనియన్, నేను లేస్తా అని వాళ్ళ ఒపీనియన్. సో తొందరగా లేపి హలో హాయ్ ఎవ్రీవన్. మేము నిన్న నైట్ ఆల్రెడీ చెప్పా కదా నేను సోమశిల వెళ్తున్నాము మా ఫ్రెండ్స్ తోటి అని చెప్పి. ఇట్లా యాక్చువల్లీ సన్ రైజ్ పాయింట్కి మంచిగా వెళ్దాము అని అనుకున్నాము. బట్ తెలిసిందే కదా ఫ్రెండ్స్ తోటి ఎప్పుడేమవ్వదు. అందుకని చెప్పేసి సన్ రైజ్ మాకు రోడ్డు పైన వచ్చేసింది. తప్పక సన్ రైజ్ ఇక్కడనే ఫొటోస్ తీసుకుంటాం అనమాట. అది గోల్డెన్ ఆర్ బ్యూటిఫుల్ ఉంది చాలా. కానీ ఏం చేయాలో అర్థమవుతలేదు ఫ్రెండ్స్. చాలా మంచి సన్ రైజ్ పాయింట్. అంటే సన్ చాలా అంటే చాలా యూ కెన్ సీ ఆర్ నాట్, ఐ డోంట్ నో. మీకు చాలా సౌండ్స్ వినిపిస్తున్నాయి, ఐ అండర్స్టాండ్. బట్ ఓకే. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వీడియో కాల్ చేసింది బేసిక్గా. సో వాళ్ళతో మాట్లాడుతున్నట్ట. మేము అందరం ఇట్లా రెడీ అయ్యాము. ఆల్ ప్రిటీ గర్ల్స్ 4 members. అది అనిపిస్తుంది. న్యూ ఇయర్ తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని విల్ ఎండ్ దిస్. పార్టీ అవుతుంది బయట. విల్ గో ఫర్ ద పార్టీ. విల్ కమ్. బాయ్ బాయ్.
హలో, హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. యాక్చువల్లీ ఏమైందంటే ఫ్రెండ్స్, నేను స్విమ్మింగ్ పూల్లోకి దూకానన్నా, ఇప్పుడు వాళ్ళు స్విమ్మింగ్ పూల్లోకి దూకారు. వాళ్ళు ముగ్గురికి వాటర్ లేవు, సో నేను రూమ్లోకి రానివ్వట్లేదు. తడి బట్టలతో అసలు రూమ్లోకి రానియట్లేదు నేను. సో నేను రూమ్లోకి రానియట్లేదు వీళ్ళు ఇట్లా బయట స్టాండింగ్ పొజిషన్లో ఉంచేసా. లేదు ఫ్రెండ్స్, అబద్ధం చెప్తుంది. వాటర్ రావట్లేదు, అనవసరంగా దూకారు. అనవసరంగా దూకడామా? ఇట్లా నాలాగా ఉండాలి రా. ఫామ్ హౌస్ వచ్చినప్పుడు స్విమ్మింగ్ పూల్ కంపల్సరీ. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నో, వాళ్ళు వరెస్ట్ క్యాండిడేట్స్. అవన్నీ చేసుకుంటారు అట్లాంటివన్నీ చూసుకుంటారు. వీడియోనే తీస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, సోమశీలకు వచ్చాం ఫ్రెండ్స్. సోమశీలకు వచ్చాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. కొంచెం పిచ్ పట్టించుకోకండి. హలో అందరికీ, హాయ్. న్యూ ఇయర్, టైం 11 ఆ టైం అవుతుంది అనుకుంటా. మేము ఇప్పుడే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. సో టెంపుల్కి వెళ్ళి అక్కడ ఏమవుతుంది ఏంటి. ఈరోజు మాతోటి ఈయననే ఉన్నాడు, పట్టించుకోవట్లేదు. వాళ్ళందరూ బిజీ పీపుల్. నా ఫ్రెండ్ ఇగో వెనకాల, తను కూడా చీరలో ఉంది. హలో, వెళ్ళిపోయి వచ్చామా టెంపుల్కి? అయిపోయిందా? దర్శనం బాగా జరిగింది గైస్, చాలా మంచిగా జరిగింది. ఆ అబ్బాయి ఎందుకో డల్ ఉన్నాడు, ఎందుకో మీరే అడగాలి. ఎందుకంటే శ్రీవల్లి దొరకలేదని డల్గా ఉన్నాడు. శ్రీవల్లి కావాలంట గాయ్స్, ఎవరైనా ఉంటే పుష్పరాజ్కి ఒక శ్రీవల్లిని ఎత్తుకుదాం. కమెంట్లలో మీ ఐడీలు అన్ని మెన్షన్ చేయండి, మనం ఎత్తికి చూడండి. అబ్బాయిని చూడండి, కరెక్ట్గా చాలా బాగుంటాడు. క్యూట్ అబ్బాయి కావాలి అంటే ఇక్కడికి రండి, విచ్చేయండి. ఓకే, ఈయన ఫుల్ అంటే ఫుల్, ఇట్లా ఫుల్ కోపం పైన ఉన్నాడు. తెలియదు, పాటలు కూడా ఆపేయమన్నారు సార్. ఏం లేదు సార్, ఏం చెప్పు. రా ఫ్రెండ్స్, మేము చెప్పండి, ఎక్కడికి వచ్చాం? గండి మైసమ్మ. అది గండి మైసమ్మ కాదు, మైసమ్మ గండి మైసమ్మ గైస్. గండి మైసమ్మ అక్కడ చూసి చెప్పు. అదే కరెక్ట్. రండి ఫ్రెండ్స్, వెళ్దాం పదండి. చాలా పవర్ఫుల్ అంట, నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పటిదాకా. వీలైతే ఈ ఏరియా లైన్ లో వస్తే మీరు కూడా విజిట్ అవ్వండి ఖచ్చితంగా. డన్. సో ఇది చాలా ఫేమస్ టెంపుల్. నీదా నాదా చెప్పు. యూట్యూబర్ రా. ఓకే, ఫైన్. అది టెంపుల్. నేను మీకు, నాకు తెలిసి ఇంటిదా అక్కడి వరకే చూపించగలను, ఎందుకంటే నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు టెంపుల్లో ఫొటోస్ వీడియోస్ అట్లా తీయను. జస్ట్ చూపిద్దామని మీకు చూపిస్తున్నాను అంతే. దర్శనం చేసుకొని వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. తో పాటు మీరు కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. యాక్చువల్లీ గుడి నుంచి వచ్చిన తర్వాత మాకెవ్వరికి ఓపిక లేదు, సో అందుకని చెప్పేసి తర్వాత ఏమైంది అని ఏం చెప్పలేదు, ఏం కాలేదు. యాక్చువల్లీ రిటర్న్ అయిపోయాం స్పీడ్గా, మాకు టైం లేదు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాన్సీ వ్లాగ్స్ 15. థ్యాంక్ యూ, బాయ్.